జూలై 1 నుండి 15 వరకు జరిగిన సమగ్ర జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై నమూనా ప్రశ్నలు. మొదటి ప్రశ్న, అంతర్జాతీయ బ్యాంకింగ్. ఈ క్రింది ఏ దేశంలో 2026 చివరి నాటికి భారతీయ యూపీఐ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది? ఏ. మారిషస్, బి. మాల్దీవులు, సి. సెషల్స్, డి. శ్రీలంక. సమాధానం సెషల్స్. వివరణ: మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ నెట్వర్క్ను సెషల్స్ దేశంలో 2026 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలతో మన ఆర్థిక మరియు వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. రెండవ ప్రశ్న, విద్య మరియు ఒలింపియాడ్. కొలంబియాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో భారత్ ఎన్ని స్వర్ణ పతకాలు సాధించి ప్రథమ స్థానాన్ని పంచుకుంది? ఏ. 3 స్వర్ణ పతకాలు, బి. 5 స్వర్ణ పతకాలు, సి. 4 స్వర్ణ పతకాలు, డి. 2 స్వర్ణ పతకాలు. సమాధానం 5 స్వర్ణ పతకాలు. కొలంబియాలోని బుకారామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో పాల్గొన్న 5 భారతీయ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించి 100% ఫలితం సాధించారు. చైనా, రష్యా, సౌత్ కొరియాలతో కలిసి భారత్ ఉమ్మడిగా 5 స్వర్ణాలు సాధించి ప్రథమ స్థానాన్ని పంచుకుంది. మూడవ ప్రశ్న, రక్షణ రంగ నియామకాలు. జూలై 1, 2026న భారత సైన్యానికి 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా క్రింది వారిలో ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ. జనరల్ ఉపేంద్ర ద్వివేది, బి. జనరల్ ధీరజ్ సేత్, సి. జనరల్ అనిల్ చౌహాన్, డి. జనరల్ మనోజ్ కి పాండే. సమాధానం జనరల్ ధీరజ్ సేత్. వివరణ: రిటైర్ అయిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో జనరల్ ధీరజ్ సేత్ భారత సైన్యానికి 31వ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆర్మీని మరింత ఆధునీకరించడానికి విజయ్ అనే నూతన విజన్ రోడ్ మ్యాప్ను ప్రకటించారు. నాలుగవ ప్రశ్న, జాతీయ సూచీలు. కేంద్ర గణాంక శాఖ నివేదిక ప్రకారం దేశంలో బహుముఖ పేదరికం గతంలో ఉన్న 24.85% నుండి ఎంత శాతానికి పడిపోయింది? ఏ. 18.50%, బి. 12.20%, సి. 14.96%, డి. 16.15%. సమాధానం 14.96%. వివరణ: కేంద్ర గణాంక శాఖ తాజా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం బహుముఖ పేదరికం 24.85% నుండి 14.96%కి పడిపోయింది. దేశం పేదరిక నిర్మూలన దిశగా అద్భుతమైన పురోగతిని సాధిస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. 5వ ప్రశ్న,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు. ఆంధ్రప్రదేశ్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ పథకాన్ని ఏ జిల్లా నుండి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు? ఏ. తిరుపతి జిల్లా, బి. చిత్తూరు జిల్లా, సి. వైఎస్ఆర్ కడప జిల్లా, డి. నెల్లూరు జిల్లా. సమాధానం తిరుపతి జిల్లా. వివరణ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు కలిసి తిరుపతి జిల్లాలోని ముక్కవారిపల్లి గ్రామం నుండి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా లాంచ్ చేశారు. ఇది గ్రామీణ ఉపాధి భరోసాకు ఉద్దేశించిన మిషన్. 6వ ప్రశ్న: సాంకేతికత మరియు పర్యాటక రంగం. దేశంలోనే మొదటి AI పవర్డ్ టూరిజం స్టేట్గా మారేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ ఏ ప్లాట్ఫారంను తీసుకోబోతోంది? ఏ. ఏపీ టూర్ AI, బి. NIVU AI, సి. స్మార్ట్ యాత్ర AI, డి. ఆంధ్ర గైడ్ AI. సమాధానం NIVU AI. వివరణ: పర్యాటకుల అనుభవాన్ని అధునాతన రీతిలో మార్చడానికి ఏపీ ప్రభుత్వం NIVU AI ప్లాట్ఫారంను ప్రవేశపెడుతోంది. దీనికోసం ప్రఖ్యాత సంస్థ ఎక్స్ప్లోరర్తో 3 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలి దశలో 30 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. 7వ ప్రశ్న: ఏపీ మౌలిక సదుపాయాలు. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన అమరావతి ఉండవల్లి హెలికాప్టర్లోని భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ విధానం ఏది? ఏ. GPS ఆధారిత రన్వే ట్రాకింగ్, బి. పాయింట్ ఇన్ స్పేస్ సిస్టమ్, సి. నైట్ విజన్ కెమెరా గైడెన్స్, డి. ఆటోమేటిక్ విండ్ మానిటర్ సిస్టమ్. సమాధానం పాయింట్ ఇన్ స్పేస్ సిస్టమ్. వివరణ: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ సిస్టమ్ ద్వారా అమరావతిలో రాత్రి వేళల్లో మరియు అత్యంత ప్రతికూల వాతావరణంలో కూడా హెలికాప్టర్ల ల్యాండింగ్స్ అత్యంత సురక్షితంగా సాధ్యమవుతాయి. 8వ ప్రశ్న: తెలంగాణ పెట్టుబడులు. హైదరాబాదుకు చెందిన CTRLS డేటా సెంటర్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న CPP ఇన్వెస్ట్మెంట్స్ ఏ దేశానికి చెందినది? ఏ. అమెరికా, బి. బ్రిటన్, సి. కెనడా, డి. ఆస్ట్రేలియా. సమాధానం కెనడా. వివరణ: తెలంగాణ డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతంలో భాగంగా హైదరాబాద్ CTRLS డేటా సెంటర్లతో కెనడాకు చెందిన ప్రముఖ CPP ఇన్వెస్ట్మెంట్స్ భాగస్వామ్యం ద్వారా దాదాపు $1 బిలియన్ భారీ పెట్టుబడి లభించనుంది. 9వ ప్రశ్న: క్రీడలు. వింబుల్టన్ 2026 పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచి తన టైటిల్ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న ఆటగాడు ఎవరు? ఏ. అలెగ్జాండర్ జ్వరేవ్, బి. కార్లోస్ అల్కరాజ్, సి. నోవాక్ జోకోవిచ్, డి. జానిక్ సిన్నర్.
సమాధానం జానిక్ సిన్నర్. వివరణ: ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జెరేవ్ను ఓడించి పురుషుల వింబుల్టన్ టైటిల్ను నిలుపుకున్నారు. సిన్నర్ కెరీర్లో ఇది 5వ గ్రాండ్ స్లామ్ మైలురాయిగా కాగా, మహిళల సింగిల్స్ టైటిల్ను లిండా నోస్కోవా సాధించారు. 10వ ప్రశ్న. సాగునీటి ప్రాజెక్టులు. కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ సాగునీటి పథకమైన PMKSY ప్రధానమంత్రి కృషి సించాయి యోజన జూలై 1, 2026 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఏ 5 సంవత్సరాలు, బి 8 సంవత్సరాలు, సి 10 సంవత్సరాలు, డి 12 సంవత్సరాలు. సమాధానం 10 సంవత్సరాలు. వివరణ: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన జూలై 1, 2016న ప్రారంభించబడింది. విజయవంతంగా 10 ఏళ్ల కాలం పూర్తి చేసుకుంటూ హర్ ఖేత్ కో పానీ మరియు పర్ డ్రాప్ మోర్ క్రాప్ ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించబడింది. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత సమాచారంతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాము.